నేను ఆదివాసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మన ఇందంపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతంలో మొన్న ఆగస్టు 2 తారీఖున జరిగినటువంటి సంఘటనకు సంబంధించి నేను ఈరోజు క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులను నేను చూసిన తర్వాత నాకు అక్కడ ఆ నాయకుడు కూడా సంబంధించినటువంటి విలేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి రాజేంద్ర అనే ఆయనతో మేము కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సంఘటనలో గాయపడినటువంటి యువకులను కూడా మేము తీసుకెళ్ళి చూడడం జరిగింది. నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో అది నిజంగా సభ్య సమాజం తలదించుకున్నది ఉంది. ఒక ఉద్యోగిలా కాకుండా ఆ రోజు మరి ఆయన డ్యూటీలో ఉండి వెళ్ళిందా లేకపోతే ప్రైవేట్గా వెళ్ళిందా మాకు తెలియదు. కానీ పీకల వరకు తాగి అక్కడ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి యువకుడిని చితకబాదడం అనేది జరిగింది. వాళ్ళని ఆ విధంగా కొట్టడమే కాకుండా అక్కడ నుండి వాళ్ళను రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి నిర్బంధించి మమ్మల్ని ఎవరు కొట్టలేదు, మమ్మల్ని ఎవరేం చేయలేదు, మీరు ఎవరికి చెప్పకూడదు, ఏ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పేసి తెల్ల పేపర్లో సంతకాలు తీసుకున్నారని చెప్పేసి కూడా నాకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఇదే ఫారెస్ట్ అధికారులు గతంలో నాయకుడు వెళ్ళినప్పుడు ఫారెస్ట్ అధికారులు చెప్పింది ఏంటంటే మీరు అడవిలోకి వెళ్ళద్దు, అడవిలో మీరు ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీ ద్వారా అటవీ శాఖ అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రభుత్వాధికారులకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఒకటి అటవీ హక్కుల చట్టం 2006 అనేది ఒకటి ఉన్నది. అది 2007లో ఫోర్స్లోకి వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వ్యక్తిగత హక్కులు ఇవ్వాలి, అదేవిధంగా సామూహిక హక్కులు ఇవ్వాలి. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కేవలం కొంతమందికి మాత్రమే వ్యక్తిగత హక్కులు అంటే పోడు పట్టాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అవి మాత్రమే ఇచ్చాయి తప్ప సామాజిక హక్కుల్ని కల్పించలేదు. ఇక్కడ 2వ పాయింట్ ఏం చెప్తున్నారంటే, సామూహిక హక్కుల విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో చిన్న కట్టెలు తీసుకురావడం కానీ, వెదురు బొంగులు తీసుకురావడం కానీ, లేదంటే అడవిలో ఉన్నటువంటి ఆ చెరువులు కావచ్చు, లేదంటే మన వాగులు కావచ్చు, చేపలు పట్టుకోవడానికి ఈ చట్టమే చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఈ ఫారెస్ట్ అధికారులు కంప్లీట్గా దానికి విరుద్ధంగా ఈరోజు ప్రవర్తించడం అనేది జరిగింది. ఒక అధికారి, ఇన్ఛార్జ్ అధికారి వాళ్ళ మీద దాడి చేస్తుంటే, వాళ్ళని చితకబాదుతుంటే మిగతా సిబ్బంది ప్రేక్షకులుగా చూడడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు అనిపిస్తుంది. మానవత్వం ఏదైనా ఉంటే కొద్దిగా ఆపేది ఉంది. అలా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెద్ద వయసులో ఉండి చిన్నపిల్లలు ఏదో వాళ్ళ జీవనం కొరకు చేస్తున్నటువంటి పనిలో భాగంగా వాళ్ళు చేపల్లో ఉండేటట్టు వెళ్ళి వాళ్ళు దాన్ని తీసుకొచ్చమ్మడానికి వెళ్తే వీళ్ళు ఈరోజు కనీసం వాళ్ళ మర్యాదలు, కనీసం వాళ్ళను పలకరించకుండా వాళ్ళ మీద దాడి చేయడం, ఏకదాటిగా దురుసుగా ప్రవర్తించడం, రఫ్గా మాట్లాడడం, లంచగొడుకాది అనేదాన్ని మేము ఆదివాసీ అనగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మీ పత్రికల వార్తల్లో వచ్చింది ఏంటంటే, మన కాళేశ్వరం సంబంధించినటువంటి డాక్టర్ ప్రభాకర్ గారు చెప్పిన దాని విధంగా ఆయన సరిగ్గా డ్యూటీ చేయకపోవడం వల్ల ఏదో ఆయన మీద కంప్లైంట్ వచ్చి చేశారని చెప్పేసి అన్నాడు. మేము అటవీ శాఖ అధికారులకు ఒకటే మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మీరు ముందు మా అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో దాని గురించి మీరు చదవండి. చదివిన తర్వాత మాకున్న హక్కులేందో మేము చేయాలని చెప్పి చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన పూర్తిగా తీసేసి ఏదో నిర్లక్ష్యంగా డ్యూటీలో దేని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే, ఏ విషయంలో నిర్లక్ష్యం అంటే వాళ్ళను కట్టబట్టుకుని కొట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, లేకపోతే బాగా అదేదో అవార్డు వచ్చిందని చెప్పేసి తీసుకుపోయి 10 మందిని తీసుకుపోయి ఎంజాయ్ చేసుకుంటా, డ్యూటీ చేయకుండా ఎంజాయ్ చేసుకుంటా ఆయన చేసిందా? గతంలో ఆ వ్యక్తి ఇదే ఫారెస్ట్ జీబుతోనే కట్టె స్మగ్లింగ్ చేశారని చెప్పేసి ఆయన మీద ఇప్పుడే మేము ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన నేర చరిత్ర కట్టె స్మగ్లింగ్ అంటే ఈరోజు నాకేమనిపిస్తుందంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఈరోజు అడవిని మొత్తాన్ని నాశనం చేస్తున్నది. ఆదివాసులు ఎక్కడ చేస్తున్నారండి? ఆదివాసులు ఎవరు కూడా అడవిని నాశనం చేయడానికి లేదు, వాళ్ళు ప్రకృతి ఆరాధకులు. వాళ్ళు అందుకని చెప్పేసి ఈరోజు అటవీ హక్కుల చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చట్టాన్ని తయారు చేయడం. చట్టమే ఆషామాషిగా రాలేదు, ఫారెస్ట్ వాళ్ళు చెప్తే రాలేదు, ఇంకెవరో చెప్తే రాలేదు. ఉద్యమాలు చేస్తే ఈరోజు చట్టం వచ్చింది.
చట్టాన్ని మీద అమలుపరచకుండా నీరు కారుస్తూ మా ఆదివాసులను దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, అటవీ శాఖ అధికారులను మేము అడుగుతున్నాం. తర్వాత ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టిన మీరు అడవిలోకి పోవద్దు, మీరు అడవిలో ఏం చేయొద్దు. మేము ఉండేదే అడవిలోనయ్యా, మాకు భూములు లేవు. మీరు అధికారుల మీద మాకు ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించండి. మాకు ఏం లేకుండా అటవీ వ్యవసాయం మీద మేము బతుకుతున్నాము. ఆ బతికే వాళ్ళను మమ్మల్ని వద్దని అంటున్నారు కదా. మాకు 2-3 ఎకరాల భూమి ఇచ్చేసి మీరు మమ్మల్ని బతుకమని చెప్పండి, మేము ఉంటాం కదా, ఎవరి జోలికి పోము కదా. మరి మీరు ఆంక్ష విధించడం ఇది ఒకటి పాడైంది. ఏది టైగర్ జోన్ అట, టైగర్ వచ్చిపోయేటటువంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టుకుంటా, పైసలు వసూలు చేసుకుంటా, ఇదేం అసలు ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇవి కళ్ళు మూసుకొని ఉన్నాయని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అందుకని చెప్పేసి మేము చేసే డిమాండ్ ఒకటే, మీరు ఆయన ఏదో తూతూ మంత్రంగా వేరే కారణాలు చెప్పేసి ఈరోజు మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి మీరు అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఇంకో 2-3 రోజుల్లో మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము అనే సందర్భంలో ఈరోజు మీరు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారు అంటే ప్రభుత్వమే అటవీ శాఖ అధికారుల ద్వారా ఈ విధంగా చేయిస్తుందని చెప్పేసి మేము ఈరోజు భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ 9వ తారీఖు లోపు, ఈ ఆగస్టు 9వ తారీఖు లోపు ఎవరైతే దాడి చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్లకు దాడి చేస్తున్నప్పుడు ప్రేక్షకులను చూసుకుంటూ వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నటువంటి